యోగి ఎలాంటి ప్రకటన చేస్తాడు, ఇప్పుడు వాళ్ళ అధికారులు అదే ప్రకటన చేస్తున్నారు. సంబాల్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నిటి ఎంత నాశనం చేశారో తెలిసిందే. దాదాపుగా 70 దాకా ఉన్నటువంటి హిందూ ఆలయాలు క్షేత్రాలన్నింటినీ ధ్వంసం చేసి మసీదులే కట్టారా, ఇళ్ళే కట్టారా, మరుగుదొడ్లే కట్టేశారా, ఆక్రమించేసుకున్నటువంటి వాటిట్లో ఇప్పటికీ 60 దాకా తొలగించారు. అప్పట్లో జరిగినటువంటి సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందులో హిందువుల్ని తరిమేసి ఊచకోత కోసి తరిమేశారు, రాళ్ల దాడులు చేశారు. ఈవెన్ రీసెంట్గా జరిగింది కూడా రాళ్ల దాడి అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కావచ్చు. ఎవరైతే విష్ణుకుమార్ జైన్ వెళ్ళినటువంటి సందర్భంలో అతన్ని చంపడం కోసం అని చెప్పి కుట్ర పన్ని పోలీసుల మీద హిందువుల మీద దాడులు చేసింది చూసాం. ఇప్పుడు ఆ రాళ్ళన్నీ పోగేశారు. మొత్తం ఒక 4 లారీల రాళ్ళు వచ్చినాయి. ఆ రాళ్ళన్నింటితోనే ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ కట్టిస్తున్నారు, పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయబోతున్నారు. ఆ పోలీస్ పోస్ట్ మీద కూడా అక్కడ దాడి జరిగింది. ఆ పోలీస్ పోస్టుని దాడిని జరిగినటువంటి ప్రాంతాన్ని ఈ రాళ్లతోనే రిపేర్ చేయించేటటువంటి అడుగులు వేస్తున్నారు.